హాయ్ హలో బ్రో, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా వచ్చేసి మన సబ్స్క్రైబర్లో వచ్చేసి ఒకతనైతే కింద కామెంట్ చేశారు, బ్రదర్ కొత్తగా మన ఖత్తర్కి వచ్చినట్లయితే కనుక జీతం ఎంత ఇస్తారు అని. అయితే నేను ఒక చిన్నపాటి సజెషన్స్ కూడా మీకు ఇస్తాను, చివరి వరకు అయితే చూడండి బ్రో. మీలలో ఎవరైనా కానీ గల్ఫ్ కంట్రీస్కి అంటే దుబాయ్ కానీ, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, ఖతర్ కానీ ఎక్కడే కానీ వెళ్ళలేదు. మన దగ్గర కేవలం ఇండియా లైసెన్స్ మాత్రమే ఉంది. అటువంటి వాళ్ళు కనుక ఫస్ట్ టైం వచ్చి ఖత్తర్కి రావాలి అనుకుంటే కనుక మీకు 1000 రియాల నుంచి 1200 రియాలు మాత్రమే ఇస్తారు బ్రో. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ పనిచేసేటటువంటి హౌస్ మేడ్ అంటే పని మనిషి ఆడవారికి ఎంత ఇస్తారో అంత మాత్రమే ఇస్తారు. మీకు ఆ 1200 రియాలు కూడా మిగులుతుందా అంటే 1200 రియాలు కూడా మిగులుదు. బయటికి వెళ్ళినప్పుడు ఛాయ్ అని చెప్పేసి, అదేవిధంగా పెప్సీలు అని సంథింగ్ తినడం అని ఎన్ని 200 వినా కూడా 1000 రియాల కంటే ఎక్కువ అయితే మిగలదు. 22,000 రూపాయలు అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే. ఇంకో విషయం ఏంటంటే కన్నా మ్యాక్సిమం అంటే కన్నా ఖత్తర్ వాళ్ళు వచ్చేసి కొత్త వాళ్ళని అయితే తీసుకోరు బ్రో. మీ దగ్గర కువైట్ లైసెన్స్ అన్న ఉండాలి, సౌదీ లైసెన్స్ అన్న ఉండాలి, దుబాయ్, బహ్రెయిన్ సంథింగ్ మీకు గల్ఫ్లో సంబంధించినటువంటి లైసెన్స్ ఉంటే మాత్రమే ఇక్కడ తీసుకుంటారు తప్ప, లేకపోతే కానీ 99.9% కూడా మీకైతే వీసా దొరికేటటువంటి ఛాన్స్ అయితే లేదు. అంతేకాదు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, లేదంటే కన్నా బయట నుంచి కానీ వీసా తీసేసి మీ ఖతర్లో వీసా ఉండాలి, మీకు 1500 రియాలు ఇప్పిస్తాము, 1600 రియాలు ఇప్పిస్తాము అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా కానీ మీ దగ్గర ఏమి లైసెన్స్ లేకుండా కేవలం ఇండియా లైసెన్స్ మాత్రమే ఉండి మీకు 1500 రియాలు ఇస్తారు, 1600 రియాలు ఇస్తారంటే నమ్మడం అన్నది మీ తప్పు అవుతుంది తప్ప, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి వీడియోలు పెట్టేసి ఏదో గల్ఫ్లో అది ఇది అని అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు అవుతుంది బ్రదర్. ఒకటి మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీకు 1000 రియాల నుంచి 1200 రియాల మధ్యలో మాత్రమే ఇస్తారు. ఇక నా పర్సనల్ సజెషన్ ఏంటంటే కనుక మీరు ఫస్ట్ వచ్చేసి ఏ దేశంకి పోకపోయినా పర్వాలేదు కానీ కువైట్కి అయితే పోండి. ఏంటన్నా ప్రతి ఒక్కరు కువైట్లో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటున్నారు, నువ్వేంటి వెరైటీగా కువైట్ అంటున్నా అనుకున్నా. ఇక్కడ ఒకటి మనకు ఫాయిదా అయితే ఉంది, యూజ్ అయితే. అదేంటంటే కనుక ఫస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి యూత్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు కాబట్టి 17, 18, 20 సంవత్సరాల వాళ్ళు ఫ్యామిలీని వదిలి వెళ్ళినప్పుడు వచ్చేసి మ్యాక్సిమం అంటే కానీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కానీ మేము కూడా చూసాం కాబట్టి మీరు కువైట్ కన్నా వెళ్ళినట్లయితే కన్నా మంత్లీ అంటే కన్నా ఎంత లేదని కూడా ఒక 2 చుట్టీలు అయితే ఉంటాయి. ఆ చుట్టీల మూలంగా మనం ప్రతి శుక్రవారం వెళ్ళేసి మన ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ను కలవడం మూలంగా ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. ప్లస్ అరబీ కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే కన్నా మనకు త్వరగా లైసెన్స్ అనేది దొరుకుతుంది వాస్తా ద్వారా. అలా లైసెన్స్ వచ్చిన తర్వాత వచ్చేసి మీరు ఖత్తర్కి అయితే రండి. ఖత్తర్ కన్నా మీరు వచ్చినట్లయితే కన్నా ఆ మూమెంట్లో మీకు స్టార్టింగ్ ప్రైసే 1500 రియాలు అయితే ఇస్తారు. మళ్ళీ ఖత్తర్కు మీరు వచ్చిన తర్వాత ఇంకొక పని కూడా చేయండి, మీ దగ్గర అప్పులు ఏమి లేవు, భగవంతుని దయ వల్ల మీరు ఫ్యామిలీతో బాగానే ఉన్నారనుకోండి, మళ్ళీ ఖత్తర్లో మీకు సంవత్సరం 100 రియాలు లేదంటే కానీ 200 రియాలు పెంచేటట్లయితేనే ఉండండి. ఒకవేళ ఇవ్వలేదు, ఇంట్లో టార్చర్గా ఉన్నది, అటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే మళ్ళీ కువైట్కి వెళ్ళిపోండి. అప్పుడు చూడండి మన దగ్గర కువైట్ లైసెన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అంటే కన్నా 120 దినాల నుంచి 140 దినాల వరకు అక్కడ దొరుకుతుంది. మళ్ళీ అక్కడ 2 ఇయర్స్ చేసుకున్న తర్వాత మీ కొద్దిగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఏం చేస్తారంటే కానీ మీరు కువైట్ నుంచి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నారనుకున్నప్పుడే మీరు ఖత్తర్లో ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరైనా కానీ ముందుగా వీసా అనేది మాట్లాడుకొని పెట్టుకున్నారంటే కన్నా మీకు మళ్ళీ 1800 రియాలు శాలరీ అయితే వస్తుంది. ఇవన్నీ మీరు చేశారా బ్రదర్ అంటే కన్నా నేను ఇంతకుముందు ఫస్ట్ టైం వచ్చేసి కువైట్లో వెళ్ళాను, అక్కడ 5 సంవత్సరాలు చేశాను. అప్పుడున్న పరిస్థితులు సిచ్యుయేషన్స్ బట్టేసి తర్వాత సౌదీకి వెళ్ళాను, మళ్ళీ శాలరీ సరిగ్గా ఉండవని చెప్పి సౌదీలో లైసెన్స్, కువైట్ లైసెన్స్ ఉన్న తర్వాత ఖత్తర్కి వచ్చాను. ఇప్పుడు అంటే నేను కూడా ఇలా మారుతూ వచ్చాను. ఇలా మారుతూ రావడం మూలంగా మనకి ఏమవుతుందంటే శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. లేదనుకోండి ఏదో అటు చెప్తారు కదా, ఉన్న చోటనే మనం ఇలాగే ఉండిపోయేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నా పర్సనల్ సజెషన్ అయితే ఇది బ్రదర్. మరి మీకు ఏమైనా మాత్రం నచ్చినా కూడా ఒక లైక్ అయితే చేయండి.